రైట్. ఇదే విషయంపై దుగ్గు రాజేందర్ గారు వచ్చారండి. రైట్. మనం కార్మిక నాయకుడు అయినటువంటి హనుమంతు ముదిరాజ్ గారు మనతో వచ్చారు. కార్మిక నాయకుని కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా బ్రహ్మాండంగా ఒక నాయకునిగా ఎదిగినటువంటి హనుమంతు ముదిరాజ్ గారు ప్రస్తుతం ఏదైతే మనకు ఒక సోదరిమని ఎట్లయితే చెప్పిందో ఒక చిన్న కారణం చేత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికును ఆ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారికి ఉద్యోగంలో తీసుకోకపోవడానికి కారణాలు ఏమంటారు మీరు హనుమంతు గారు? ముందుగా ఫోర్ సైట్ టీవీకి సార్, if you don't mind, can you stop your vehicle, sir? Yes, sir. మాట్లాడండి సార్. అయితే ఫోర్ సైట్స్ టీవీకి ముందు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సరే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల గురించి ఈరోజు మొత్తము ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటగా ఈరోజు ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలతోటి ఈరోజు చాలా మంది కూడా సస్పెండ్ అవుతున్నారు, తర్వాత రిమూవ్ అవుతున్నారు. రిమూవ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. వాస్తవంగా యాజమాన్యము చూడాలి. ఎందుకంటే ఏమన్నా ఉంటే సస్పెన్షన్ పీరియడ్ లో కొంత పనిష్మెంట్ ఇచ్చి డ్యూటీ ఇస్తే సరిపోతుంది. కానీ రిమూవల్ అనేది కలెక్టెడ్ రీఇష్యూ లేకపోతే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తే ఆ యొక్క రిమూవ్ చేయాలి. కానీ ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకు మరి రిమూవ్ చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో ఇటువంటి పద్ధతి సమూలంగా మారవలసిన అవసరం ఉంది. అందుకే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలు వచ్చేస్తాయి. మరి అటువంటిది తప్పకుండా ఇప్పుడు మనకు కావాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆర్టీసీలో పనిచేస్తూ రిమూవ్ అయిన వాళ్ళు మరి చాలా సార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళ ప్రయత్నంలో ఇక్కడ కూడా లోపం లేదు. కానీ ఈరోజు స్పందించాల్సిన ఎండి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎండి గారు తప్పకుండా స్పందించాలి. అయితే ఎండి గారిని స్పందించడానికి మరి మన రవాణా శాఖ మంత్రి గారు ప్రభుత్వం కూడా మరి అనేక సార్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ మరి ఎండి గారు మరి వీరిపైన సానుకూలంగా స్పందించడం లేదనేది మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 1000-1100 మంది రిమూవ్లో ఉన్నారు. మరి కొంతమందికి అప్పీల్లో ఎవరైతే ఉన్నారో అంటే ప్రజెంట్ డివిఎం అప్పీల్ కానీ లేకపోతే ఆర్ఎం అప్పీల్ కానీ లేకపోతే ఈడీ అప్పీల్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి కన్సిడరేషన్ చేసారు కొంతమందికి. అయితే చాలా మంది రిమూవ్ అయ్యి ఆల్రెడీ కొంతమంది కోర్టులో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కోర్టులో వేయకుండా రిమూవ్ అయి ఉన్న వాళ్ళు కానీ ఈరోజు అట్లే ఉన్నారు. అంటే వారి విషయంలో ప్రభుత్వము నిజంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం తప్ప ఎండి గారు మరి ఏ నిర్ణయం తీసుకోవడం. మరి ప్రభుత్వం కూడా ఎండి గారి పైన వదలకుండా వీళ్ళను కన్సిడర్ చేయండి అని మన రవాణా శాఖ మంత్రి గారు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన ఆదేశాలు ఇస్తే వీరు ఎవరైతే రిమూవ్ అయినరో ఇప్పుడు మొదలే ఆర్టీసీలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ భర్తీ కావాలంటే ఈరోజు తప్పకుండా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము ఈ డ్యూటీలు ఎవరెవరైతే పోయినా వాళ్ళందరూ కూడా డ్యూటీ ఇస్తే నిజంగా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మరి ఈ సందర్భంగా వాళ్ళు చాలాసార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే యూనియన్లు ఈరోజు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్లను తీసేసింది కాబట్టి ఆ తీసేసినప్పటి నుంచి అసలు ఆర్టీసీలో సమస్యలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఇప్పుడు అగమ్య గోచరంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ మరి ఈరోజు ఉన్నారు. ఈ పరిస్థితులకు కారణం గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి కొంత మేలు చేస్తుంది అనేటువంటిది మేము కూడా ఆశించాం. అయితే ఆశించిన ఫలితాలు పూర్తిగా రావట్లేదు. మరి ఈరోజు మేము కూడా మరి ఇటు విషయంలో రిమూవ్ అయిన చాలా మంది రిమూవ్ అయ్యారు కాబట్టి ఆర్టీసీలో వాళ్ళను డ్యూటీలకు తీసుకునే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటు విషయంలో మేము రవాణా శాఖ మంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి వీరు ప్రగతి భవన్ దగ్గర చాలాసార్లు వెళ్ళడం జరిగినది. మరి అయినప్పటికీ కూడా అక్కడ స్పష్టమైన ఆదేశాలు అయితే రావడం లేదు జమీల్ గారు. రైట్. ఇదే విషయంపై ముదిరాజ్ గారు ప్రస్తుతం హనుమంత్ ముదిరాజ్ గారు గతంలో ఏదైతే ఆందోళన చెప్పారో జాగ్గా మీరు అధ్యక్షన వహించేసి దీన్ని ఆందోళన చేపట్టి పొన్నం ప్రభాకర్ గారికి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు స్వయాన మిమ్మలను ఒకసారి ఆశ్వాసం కల్పించారు. ఆశ్వాసం కల్పించిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు
ఆ ఆందోళన ఏదైతే మీరు సమ్మెకు వెళ్తున్న సమయంలోనే ఆ సమ్మెను విరమించుకోండి, మేము ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చెప్పినప్పటికును ఈరోజు మళ్ళీ పరిస్థితి అలాగే ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఈరోజు రేపు ఈ రిమూవల్ చేసిన కార్మికులు బస్ భవన్ ఎదుట ఆందోళన చేపట్టబోతున్నారు. దీనికి మీ జాగ్ కూడా వారికి సహాయం అంటే వారికి మద్దతు పలికిందా అండి? ఇప్పుడు ఏదైనా సరే ఆర్టీసీలో ఉద్యోగంలో చేస్తున్న వారి గురించి, అదేవిధంగా సస్పెండ్ అయిన వాళ్ళ గురించి, రిమూవ్ అయిన వారి గురించి మేము స్పష్టంగా కూడా అన్ని కూడా ఎజెండాలో పెట్టడం జరిగినది. అయితే దానిపైన మరి ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కానీ, ఎండి గారు కానీ ఎక్కడ కూడా యూనియన్ నాయకులతోటి మరి పూర్తిగా స్పష్టంగా మరి చర్చించలేదు. అంటే తప్పకుండా పరిష్కారం చేస్తామని మొన్న సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా చెప్పడం జరిగినది. కానీ ఈరోజు చిన్న చిన్న తప్పులకు, ఇప్పుడు మామూలుగా పెద్ద తప్పులకి ఇప్పుడు యావత్తు తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఎవరిని కూడా డిస్మిస్ అంటే సస్పెండ్, రిమూవ్ అంటే దాదాపు ఈక్వల్ టు డిస్మిస్. అంటే ఇంకా సర్వీస్కు మన ఆయన చేసిన ఉద్యోగానికి మరి ఆర్టీసీకి కానీ ఎలాంటి సంబంధం లేదని రిమూవ్లో అంటే దాని అర్థం. మరి ఇటువంటి పరిస్థితి ఉండొద్దని మరి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదని ఏదైతే ఉందో ఆ భద్రత ఉండాలని మేము చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ యొక్క సమస్యలకు ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నారో మాకు ఉద్యోగ భద్రత, అదేవిధంగా గౌరవం, ఏదైతే తెలంగాణ మనం సాధించుకున్నామో ఆత్మ గౌరవం అనేది ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేస్తే వస్తుంది. దాన్ని అందరు కూడా మరి కోరుతా ఉన్నారు. ఈ యొక్క కోరికను మరి గతంలో ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఇవ్వాలని ఈ సందర్భంగా కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఏది ఏమైనా ఈ రోజు తప్పకుండా ప్రభుత్వము ఈ స్పందించి ఈ చాలా తక్కువ జీతాలతో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పరిష్కరించి ఏదైతే చిన్న చిన్న వాటికి రిమూవ్ అయ్యారో వారిని కూడా కొంత మేరకు పనిష్మెంట్ ఇచ్చి ఏ తప్పుకు ఎంత పనిష్మెంట్ ఇవ్వాలని పనిష్మెంట్ ఇంక్రిమెంట్ ఏదో ఇచ్చేసి వాళ్ళకి డ్యూటీ ఇస్తే చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల పాలైనవి, మరి రోడ్డు పాలైనా అంత పెద్ద తప్పు చేయలేదు. ఏదైతే చిన్నవాడికి ఇప్పుడు బ్రీత్ అనేది డ్యూటీకి పోకముందే తాగి ఉండడానికి రిపోర్ట్ వస్తే దాన్ని రిమూవ్ చేయడం, డిస్మిస్ చేయడం, మరి అదేవిధంగా ఏదో కలెక్టెడ్ అని ప్యాసింజర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా రిమూవ్ చేయడం, ఫ్యాటల్ యాక్సిడెంట్ లో డ్రైవరు చేయని తప్పుకు అనుకోకుండా ఎదుటిగా వాహనం వచ్చి తగిలితే కూడా అటువంటి వాళ్ళను సస్పెండ్ చేసి రిమూవ్ చేయడం. మరి ఈ విధంగా ఏదైతే టీమ్ డ్రైవర్లు ఉన్నారో మరి కండక్టర్ డ్యూటీ ఆయన ఇవ్వాలి, డ్రైవర్ ఆయన ఇవ్వాలి. అటువంటి సమయంలో ఎవరికైనా టికెట్ బై మిస్టేక్ లో ఇవ్వలేకపోతే వాళ్ళను కూడా రిమూవ్ చేయడం జరుగుతున్నది. ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళను కూడా మరి ఇన్సబార్డినేషన్ పేరుతోటి సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఒక రకం కాదు, నానా రకాలుగా ఆర్టీసీ ఉద్యోగులను ఈరోజు రిమూవ్ చేసి ఇంటికి పంపిస్తా ఉన్నారు. కానీ మానవతా దృష్టిలో ఆలోచన చేస్తే మరి వారి కుటుంబం ఎట్టుకోవాలి, వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏందని మరి ఈ రోజు ఈ యొక్క ఎండి గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎండి గారికి ఎందుకంటే పనిచేస్తున్న వర్కర్లను మరి అనేక విధాలుగా పనిచేసుకుంటున్నారు. కానీ వారికి చిన్న అనుకోని పొరపాటు జరిగితే కూడా రిమూవ్ చేయడం అనేది సరి అనేది కాదు. మరి ఎండి గారు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగినది. కానీ ఎండి గారు మరి ఈ రోజు వరకు కూడా స్పందించడం లేదు. తప్పకుండా ఎండి గారు ఈ యొక్క రిమూవ్ అయినటువంటి బాధలను గుర్తుపెట్టుకొని మీరు చాలాసార్లు కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది మేము ఉద్యోగం వీళ్ళకి ఇస్తాము, తిరిగి ఇస్తామని చెప్తా ఉన్నది. కానీ తీరా మరి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అప్పీల్లో ఉన్నారు, లేకపోతే కోర్టులో ఉన్నారు, ఏదో రకరకాలుగా మీరు చెప్పడం జరుగుతూ ఉన్నది. కోర్టులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అనుకుంటే మేము కోర్టు కేసులను ఉపసంహరించుకున్నాం, వాళ్ళందరికీ ఉద్యోగం ఇస్తున్నామంటే కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా విడ్రా చేసుకుంటాం. హనుమంత్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. రాష్ట్రకు తర్వాత మీతోని కగ్లూడ్ యాజ్ ఏ కాంగ్రెస్ నాయకులు కూడా మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది కాబట్టి మీ వద్దకే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటిదాకా మనం ఒకసారి దుగ్గు రాజేందర్ దగ్గరికి వెళ్దాం. రాజేందర్ గారు, మీరు ఏం పని చేస్తారు?